ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మాదేవ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఈ శ్రీరామనవమి నుంచి ధనుసు రాశి వారికి ఎలా ఉంది చూద్దాం. ఈ శ్రీరామనవమి అమ్మ శ్రీరామనవమికి ధనుసు రాశికి ఎట్లా ఉంది చూడు. శ్రీరామనవమి పేరు మీద ధనుసు రాశికి అయ్యప్ప స్వామి భార్యాభర్తల సుఖం లేదండి. భార్యాభర్తల సుఖం ఉండదు. లొల్లి కిరికిరి పంచాది. 4 రోజులు మంచిగా ఉంటారు, 4 రోజులు చెడు ఉంటారు. భార్య మాట భర్త వినడు, భర్త మాట భార్య వినడు. వాళ్ళ అట్లా ఉంటే సంసారం ఎలా జరుగుతుందండి? సంసారం కానీ ఏదైనా 4 పైసలు సంపాదించాలి అనుకున్నా కానీ మీ వల్ల కాదండి. కానీ మీ కడుపులో పుట్టిన పిల్లల వల్ల జాబు ఉద్యోగం వాళ్ళు సంపాదించి ఒక పెద్ద వాళ్ళు చిన్న వయసు ఉన్నా కానీ పెద్ద పనులు చేస్తారండి. పెద్ద పనులు అంటే అట్లా ఇట్లా కాదండి. ఏదైనా ఫ్లాట్ కానీ ఏదైనా ఫ్లాట్ అంటే జాగా భూమి కానీ తీసుకోవాలని వాళ్ళ మనసులు ఉంటుందండి. ఇప్పుడు మీరు చేశారు, చాలా అనుభవించుతున్నారు. ఈ ధనుసు రాశి వారికి ఎంత చేసినా కానీ నష్టం ఉంటుంది. కానీ అనుకున్న పనుల్లో కానీ ఏదైనా కానీ చేయాలనుకున్న పనుల్లో కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానం చేయండి అంత బాగుంది మీ పేరు మీద. కానీ ఏదైనా కానీ కష్టాలు చిక్కులు దూరం అయిపోతున్నాయండి. ఏం టెన్షన్ పడకండి. అనుకున్న పనుల్లో బాగా జరుగుతుంది. ఏ పని చేసినా కానీ మంచిగా ఉంటుంది. కోరిక ప్రశ్న కూడా బాగుంటుంది. ఈ ఏడాది మొత్తం సాధించాలనుకున్న పని తప్పకుండా సాధించుతారు. అది అవుతుందండి. కానీ తొందరపడకండి, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. కానీ ఉరుకులు ఆడవద్దు. కానీ అనుకున్న పనుల్లో కానీ అబ్బాయి మంచివాడు, చాలా ధర్మాత్మకుడు. రెండో అబ్బాయి ఉన్నాడు, యోగస్థానంలో ఉంటాడు. యోగస్థానంలో అంటే చక్కర్ ఇంట్లో గంట కూర్చుంటాడు, బయట 2 గంటలు తిరుగుతాడు. అలాంటి అబ్బాయి పుట్టాడు. కానీ మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది. కానీ అదృష్టం రేఖ బాగుంది. ఈ శ్రీరామనవమి నుంచి మీ దరిద్రం రేఖాటం అన్నీ దూరం అవుతాయండి. అనుకున్న పనులు మీకు బాగా జరుగుతాయి. ఏం టెన్షన్ పడకండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. కానీ మీ మధ్యలో పిల్లాడి తీసుకున్నారు మంచిదా చెడుదా అనుకుంటున్నారు. మంచిగానే తీసుకున్నారు, చెడు కాదు. మెయిన్ సెంటర్ చూసి తీసుకున్నారు కానీ దానికి ప్లాన్ అంటే ఏమన్నా లేపాలి, ఏదన్నా షేటర్ వేయాలి, ఏదన్నా దుకాణం పెట్టాలి అన్నట్టు మీ మనసులో ఉంది. అది తప్పకుండా అవుతుందండి.